భక్తి ప్రయోజనకరమై ఉన్నది. ఏంటి భక్తిలో ఉన్న ప్రయోజనాలు ఏంటి? భక్తి చేసే విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. భక్తి అనేది మనుషుల్ని మెప్పించడం కోసం చేసేది కాదు. భక్తి అనేది అమ్మో లేట్ అయితే పాస్టర్ గారు చూస్తాడేమో, పాస్టర్ గారు ఏమైనా అరుస్తాడేమో అని సేవకుడిని సంతోషపెట్టేది కాదు. భక్తి అంటే ఈ క్షణం దేవుని రాకడ వచ్చినా నేను ఎత్తబడతాను అనే నిరీక్షణ గుండెల్లో కలిగించేది. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఈ క్షణం ఈ సమయంలో ఆర్భాటంతో దేవుడు దిగి వచ్చినా నేను ఎత్తబడతాను అనే విశ్వాసంతో చేసేదే భక్తి. కాబట్టి భక్తి చేసే విషయంలో మీరు కాస్త వెనకడుగు వేయొద్దు. ఉపవాసం ఉండే విషయంలో కానీ, మోకాళ్ళ ప్రార్థన చేసే విషయంలో కానీ, చేతులెత్తి దేవుణ్ణి ఆరాధించే విషయంలో కానీ, మానక మందిరానికి వచ్చే విషయంలో కానీ వెనకడుగు వేయొద్దు. ఆయన సమీపించుచున్నాడు, మేఘారుడై ఆయన త్వరగా వస్తున్నాడు. వాని క్రియల చొప్పున ఆయన ఏమిస్తాడు? మన భక్తికి తగిన, నా సేవకు తగిన జీతం ఆయన ఇస్తాడు. మీ భక్తికి తగిన జీతం ఆయన ఇస్తాడు. కాబట్టి మనం భక్తిని కాస్త ఇంకొంచెం ఆధ్యాత్మిక లోతులోనికి తీసుకొని వెళ్ళి ఎక్కువగా ప్రార్థనలో గడపడం, ఎక్కువగా దేవుని వాక్యం చదవడం, ఎక్కువగా దేవుణ్ణి స్తుతించడం, ఎక్కువగా వ్యక్తిగతంగా దేవుణ్ణి ఆరాధించుకోవడం, ఎక్కువగా దేవుని వాక్యాలు వినడం మనం చేయగలిగితే భక్తిలో ఉన్న ప్రయోజనాలన్నీ నిశ్చయముగా మీరు అనుభవించుదురుగాక. శక్తి లోపం లేకుండా మీరు భక్తి చేయండి. భక్తిలో ఉన్న ఆశీర్వాదాలు మీరు నిశ్చయంగా అనుభవిస్తారు. ఆమేన్.